ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూస్తే కేసీఆర్ నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను సూపర్ సక్సెస్ చేసిన ఖమ్మం జిల్లా కార్యకర్తలకు, నాయకులకు, ప్రజానికానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు ఖమ్మం జిల్లా నాయకత్వం అంతా కలిసి. నిన్న జరిగినటువంటి కేసీఆర్ సభలో కేసీఆర్కు తెలంగాణకు ఉన్నటువంటి పేగుబంధం మరోసారి రుజువైందని, తెలంగాణలో అధికారం చేపట్టబోయేది బీఆర్ఎస్ పార్టీ అంటూ ఖమ్మం జిల్లా నాయకత్వం ధీమా వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టిందని, మంత్రులు మత్తపి మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రాబోయేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పడంతో పాటు 25 ఏళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ సాధించినటువంటి విజయాలను కేసీఆర్ అద్భుతంగా ప్రజల ముందుంచారని, కేసీఆర్కు ప్రజలకు మధ్య మరొక పార్టీ రాలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకత్వం ధీమా వ్యక్తం చేసింది. ప్రతి పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియడంతో పాటు సభను సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపడంతో పాటు అధికారంలోకి వచ్చే వరకు పార్టీ కార్యకర్తలు మొక్కవోని విశ్వాసంతో పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వజ్రాది రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండవల కోటేశ్వరరావు, మదన్ లాల్తో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కర్రగుట్టల ఎపిసోడ్ కొనసాగుతుంది. దాదాపు వారం రోజులుగా కర్రగుట్టలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎండ వేడిమి దాటికి దాదాపు 100 మందికి పైగా జవాన్లు అస్వస్థతకు గురై వివిధ హాస్పిటల్లో అటు ములుగు, ఇటు భద్రాచలం, వెంకటాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోపక్క అక్కడ మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీలను నిర్వీర్యం చేస్తూ మావోయిస్టులను ఏరివేతకు ముందు కొనసాగుతున్నారు. భద్రతా బలగాలకు సంబంధించినటువంటి అనేక మందికి అస్వస్థత గురైనప్పటికీ కూడా కర్రగుట్టల మీద ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని బలగాలు ముందుకు కదులుతున్నాయి. అయితే కర్రగుట్టలో ఆపరేషన్ నిలిపివేయాలని కగాగర్కు వ్యతిరేకంగా కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా సంచలనాత్మకంగా మారింది. ప్రజాస్వామికవాదులు, మావోయిస్టు సానుభూతిపరులు, వామపక్షవాదులంతా కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకటేశ్వర తండాలో విషాదం అలుకుంది. 6 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకుని 3 రోజుల వ్యవధిలో ఇద్దరు తను చాలించడం ఆ గ్రామంలో విషాదం నింపింది. దీపిక, బోడా శ్రీని అనేటువంటి విద్యార్థులు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య వరకట్న వేధింపుల కారణంగా వివాదం చెలరేగింది. 3 రోజుల క్రితం కూల్ డ్రింక్లో ఎలకల మందు కలుపుకొని సేవించినటువంటి భార్యాభర్తల్లో భార్య దీపిక 3 రోజుల క్రితం మృతి చెందగా, భర్త చికిత్స పొందుతూ ఖమ్మంలో ఈరోజు మృతి చెందడంతో వెంకటేశ్వర తండాలో విషాదాలు అలుముకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు 3 రోజుల వ్యవధిలో పురుగుల మందాగి విషాదాంతం కావడం పట్ల పలువురు కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.